గౌరవనీయులైన నా ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలి. మీరందరూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరి కోసం. అంటే మనకి ఉగాది అనుకోండి, తెలుగు సంవత్సరాది, ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నైటు చాలామంది పిల్లలు ఉత్సాహంగా ఆనందంగా వీధులంబట షికారులకు వెళ్తారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కావచ్చు, పెద్దవాళ్ళు కూడా. కొందరు డ్రింకులు చేస్తారు. అవి నేను చేయొద్దని చెప్పను, ఎందుకంటే నేను వద్దన్నా మానేరు, నేను చేయమన్నా చేయరు. కాబట్టి బండి మీద వెళ్ళినా దేని మీద వెళ్ళినా అరుస్తూ కేకలేస్తూ వెళ్ళకుండా డ్రింకింగ్ చేసి జాగ్రత్తగా బండి నడిపితే మీ కంట్రోల్లో మీరు ఉంటారు. తర్వాత తల్లిదండ్రులకి గర్భశోకం కలిగించకండి. ఎందుకు నేను ఎలా అంటున్నానంటే, కిందటి సంవత్సరం ఇలా జరిగింది కాబట్టి మీరందరూ కూడాను ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మీరంతా శ్రీరామ వచ్చింది క్షమించి, ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మీరంతా హ్యాపీగా ఉండాలని అందరూ కూడాను ఆ దేవదేవుడు, ఆ మృత్యుంజయుడు మీ అందరినీ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి ఆనందంగా ఆరోగ్యంగా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు మీ పాపలు మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చల్లగా ఉండాలని ఆ దైవం మీ అందరినీ సదా కంటికి రెప్పలా రక్షించాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామదాస్. ఎందుకంటే అందరూ మీరంతా బాగుంటే నేను బాగుంటాను. మీరు నా సబ్స్క్రైబ్స్, నాకు మీరంతా అభిమానం. నా పాటలు మీరు వింటున్నారంటే నేను ఎంతో గర్వపడుతున్నానండి. నిజంగాను ఇన్నేళ్ళు నా లైఫ్ వేస్ట్ చేశాను. ఇది ముందే పెట్టుకొని ఉంటే అంత బాగుందో అనుకున్నాను. మీ అందరూ నా మాటలు వింటున్నారు, పాటలు వింటున్నారు, పద్యాలు వింటున్నారు, సామెతలు వింటున్నారు, నేను చెప్పే మంచి మాటలు వింటున్నారు. మీరందరూ చల్లగా సదా దైవనామస్మరణలో జీవించాలని, చక్కగా మంచి విషయాన్ని గ్రహించాలని, ఎవరు చెప్పినా గ్రహించాలని, తర్వాత మీ అందరూ నన్ను ఇలాగే ఆదరించాలని మీ అందరినీ కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామదాస్. ధన్యవాదాలు. నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభివందనాలు. శుభ సంక్రాంతి ఇంకా రాబోతుందిలేండి, అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఇది నూతన సంవత్సరం కాబట్టి ఎవరు కూడా బళ్ళు మీద స్పీడ్గా ప్రయాణం చేసి తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిలించకండి, భార్యలకు దుఃఖాన్ని మిగిలించకండి, పిల్లలకు దుఃఖాన్ని మిగిలించకండి. మీ అందరూ సంతోషంగా హాయిగా నవ్వుతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ఇంట్లో ఇంత పాయసం వండుకొని తిందాం అందరం కలిసి. అదే మనకు పెద్ద పండగ. ఎందుకంటే మనం ఆనందంగా ఉన్న రోజే మనకు సంక్రాంతి, ఆనందంగా ఉన్న రోజే ఉగాది, ఆనందంగా ఉన్న రోజే మనకి మంచి మంచి పెద్ద పెద్ద కోట్లు ఇచ్చినంత ఆనందం. ఎందుకంటే మనం సంపూర్తిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండి అందరినీ పరిసరాలని గమనిస్తూ మనం ప్రయాణం చేసామనుకోండి, ఎవరికి ఎటువంటి నువ్వు సరిగ్గా నడవకపోయినా పర్వాలేదు, అటు నుండి ఒకటి సరిగ్గా రాకపోతే మనకే ప్రమాదం. కాబట్టి ఇది నా సూచన అనుకోండి. తర్వాత గాలిపటాలు ఎగరేస్తారు చాలామంది పిల్లలు. ఇదివరలో కూడా నేను చెప్పాను. గాలిపటాలు ఎగరేసేటప్పుడు తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి. పిల్లలు కూడా మీరు ఉండండి, పిల్లలతో మీరు ఉండండి. మీ పిల్లలు ఎగరేసినంతసేపు మీరు అక్కడే ఉండండి. ఎవరో అమ్మో నాన్నో తాతో బామ్మో అన్నయ్యో ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మాంజా అది వచ్చి ఎంతమందికో పీకలు కట్ చేసింది, ఎంతమందో కంఠాలు తెగిపోయినాయి, ఎంతమందికో చేతులు తెగిపోయినాయి. చాలా ప్రమాదాలు ఉన్నాయి. దాన్ని బట్టి కన్నా కొంచెం లావుపట్టి దారం, నూలు దారం తీసుకొని ఎగరేయండి. గాలి ఎటేస్తే అటు ఎగురుతుంది. ఈ దారం కడితేనే ఎగురుతుంది అనే రూల్ ఏం లేదు. దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల దగ్గరగా ఉండి గాలిపటాలు ఎగరేయించండి. తల్లిదండ్రులారా సరదాగా ఉంటే మేడల మీద కూడా ఎక్కి ఎగరేయించండి. ఎక్కడైనా మైదానం ఉందా, ఏ పార్క్ ఉందా, అక్కడికి వెళ్ళి ఎగరేయించండి. మేడల మీద ఆ దృష్టిలో ఉంటారు. నేను మళ్ళీ యాక్షన్ చేసి కూడా చెప్తున్నాను అనుకోకండి. మనం అది చూస్తూ వెనకాల చిన్న పిట్టగోడ ఉందంటే కాళ్ళు దాని మీద పడి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అవి నేను చూశాను చాలామంది. అందుకని నా కళ్ళతో చూసినవి కాబట్టి, నగ్న సత్యాలు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. నా మనవి విన్నందుకు మీ పిల్లలను జాగ్రత్తగా కంటికి రెప్పల్లా కాపాడండి అమ్మా. అమ్మ నాన్న అందరూ, బిడ్డలు తాతలు మామలు మనవరాళ్ళు, మీ పుత్రికా వాత్సల్యంతో, మీ అక్క వాత్సల్యంతో, మీ అత్త వాత్సల్యంతో, అమ్మ వాత్సల్యంతో, లేదా మీ చెల్లి వాత్సల్యం,
మనకి ఎన్నెన్ని బంధాలు ఉన్నాయో అన్ని రూపాల్లో నన్ను చూసుకోండి. మీరు ఆ బంధం, అందరి బంధాలు, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు, ఇలా అందరి బంధాల్లోని నేను చెప్పే మాటలు మా చెల్లి చెప్పింది కదా అనుకోండి, మా అక్క చెప్పింది అనుకోండి, మా అమ్మ చెప్పింది అనుకోండి, మా అత్త చెప్పింది అనుకోండి, మా సహోదరు చెప్పింది అనుకోండి, మీ ఇష్టం ఏదైనా అనుకోండి, పిల్లల్ని కంటికి రెప్పలాగా చూడండి. మీ అందరికీ నమస్సుమాంజలి. ధన్యవాదములు. విజయలక్ష్మి రామదాస్. నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరించండి. నమస్సుమాంజలి.